వీటితోటి శబ్దం, ఆయన పాదాలు కదిలితే వేద ధ్వనులు వస్తున్నాయి. జలజ గర్భరుద్ర, బ్రహ్మ, రుద్రుడు, సనక సనందన, సనకాది మునులు, సద్విజ అమర ప్రశస్యమాన, ఇంకా బ్రహ్మ ఋషులు. మూర్తిది సత్వగుణము, ఆ గుణము చేత కీర్తింపదగినటువంటి వాడు. ఇక హారము, కేయూరములు, కటకములు, కంకణములు, మకర కుండలాలు, కిరీటాలు మొదలైనటువంటి ఆభరణాలతో ఉన్నటువంటి వాడు. అందమైన చెక్కిళ్ళు కలిగిన వాడు, అంతకంటే అందమైనటువంటి ముక్కు కలిగినటువంటి వాడు, ముఖము కలిగిన వాడు. నీల నీరద వర్ణుడు, ఎలాంటి వాడు? వానని కురిపించే నల్లని మబ్బు వంటివాడు. మబ్బులో కనుక నీరు లేకపోతే వెల తెలగా ఉంటుంది, నీరు ఉన్న మబ్బు నల్లగా ఉంటుంది. కనుకనే అన్నమయ్య కూడా స్వామిని వర్ణిస్తూ గారవించి దప్పి తీర్చు కాలమేఘమ, కాలంలో వచ్చేటటువంటి మేఘములు, వర్ష ఋతువులో వచ్చేటటువంటి మేఘానికి ఒక విశేషం ఉంది.